మీరా గుడ్డోని మాటలో పెట్టి గట్టిగా పట్టుకోండి. నేనొచ్చి వాణ్ణి గొక్క తిప్పుకునివ్వకుండా పీకల దాకా మందు పోస్తాను. అలాగే వెళ్ళండి. ఏంటల్లుడు గారు ఊరికే కూర్చున్నారు? టీవీ గాని పెట్టమంటారా? ఎటకారం ఆడుతున్నారా? ఓ తమరికి చూపు లేదు కదూ. పోనీ కావేరు నువ్వు కలిసి పరుగు పందెం పెట్టుకోపోయారా? మీకు కామెడీగా ఉందా? సారీ సారీ, మీకు కాళ్ళు కూడా లేవు కదూ. వచ్చే తమ్ముడు, ఏం చేస్తున్నారా? ఇదిగో ఏమండే, ఏంటిది? వదలండి. ఎక్కడున్నారు మీరు? చంపేస్తాను మిమ్మల్ని. కావేరి, ఎక్కడున్నారు మీరు? అమ్మా రాజలక్ష్మి, స్నేహ ఎక్కడున్నారమ్మా? ఘోరం జరిగిపోతుంది బాబాయ్, ఘోరం జరిగిపోతుంది. ఈ తాగుబోతు సచ్చినాడు నా కూతురు చేపట్టుకున్నాడే, దాని మీద పడుతున్నాడు. ఘోరం జరిగిపోతుంది బాబాయ్, ఘోరం జరిగిపోతుంది. తొందరగా రండమ్మా, రండి రండి. అమ్మా రండమ్మా. ఏంటి, ఏమైంది? మీరే చూడండమ్మా, ఈ తాగుపోతాడు నా కూతుర్ని చేర్చాలని ఎలా చేతులేస్తున్నాడో చూడండమ్మా. తను తాగడం ఏంటి? తనకు అలవాట్లేదు. లేకపోతే ఎలా తాగుతాడమ్మా? ఎలా తాగుతాడు? చూడండి ఎలా ఊగిపోతున్నాడు. నేను తాగలేదు, వీళ్ళే తాగి. అత్తయ్య, అమ్మో అమ్మో అమ్మా, తప్పు తాగి ఏం మాట్లాడుతున్నాడో చూడండమ్మా. తాగి నా కూతురు చేయి పట్టుకుంటాడా? దాని జీవితాన్ని నాశనం చేద్దామనే కదా. తనేం పరాయి ఆడపిల్ల చేపట్టుకున్నాడా? కావేరి తన భార్యగా. బాగానే చెప్పావమ్మా. ఓ పక్క విడాకులు ఇస్తానంటూనే ఇంకో పక్క సంసారం చేస్తానంటే ఎలా కుదురుతుంది చెప్పండి? మాకేం అవసరం లేదమ్మా. విడాకులు ఇస్తానన్న క్షణం నుంచే మా పిల్ల పరాయిదైపోయింది. మాకు కాపురం వద్దు, మాకు విడాకులే కావాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.